అందరికీ నమస్కారం. నేను మీ దివ్యాల్లూరి. కుంభమేళ. ఇలా అనగానే అందరికీ ఫస్ట్ గుర్తుకొచ్చేదేంటో తెలుసా? నాగసాధువులు, అఘోరీలు. సో, ఈ మధ్య మోనాలిసా. కానీ అస్సలు గుర్తుకు రావాల్సిందేంటో తెలుసా? నదీ స్నానం. అవును. మన మనసు ఎప్పుడూ కూడా అసలు విషయాన్ని పక్కన పెట్టి వేరే వేరే విషయాల మీదకి దృష్టి మళ్లుతూ ఉంటుంది. సో, మీ అందరి దృష్టిని నదీ స్నానం మీదకి తీసుకురావాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. అసలు నదీ స్నానం అంటే ఏంటి? ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? అలా చేయడం వల్ల వచ్చే ఫలితాలేంటో నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. మనందరికీ తెలుసు, ఈ భూమి మీదే కాదు మన శరీరంలో కూడా 3/4 వాటరే ఉందని. అంతేకాదు నాగరికతలన్నీ కూడా నది ఒడ్డున వెలిసాయి. ఇంకా వచ్చేసి మన దేశంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలు మ్యాక్సిమం పుణ్యక్షేత్రాలన్నీ కూడా నది ఒడ్డున వెలిసాయి. అంతేకాదు మనం ఏం చేస్తామంటే ఆ నదిలో ఉన్న నీటితోనే దేవుడికి అభిషేకం కూడా చేస్తాము. అంతేకాకుండా మనం పూజ దగ్గర ఉపయోగించే వస్తువులు ఉంటాయి కదా, వాటిని మనం ప్రక్షాళన చేయడానికి ఏం చేస్తాము? ఒక కలశాన్ని పెట్టి దాంట్లోకి సప్త నదులను ఆహ్వానించి ఆ నీటితో మనం ప్రక్షాళన చేసిన తర్వాతనే పూజ మొదలు పెడతాం. సో దాని ద్వారా మనకు అర్థమైపోతుంది నదులకి ఎంత ప్రాముఖ్యత ఉంది అనేది. మనం నదులను ఒక దేవుళ్ళలాగా, ఒక దేవతలాగా పూజ చేస్తాము. అవునా కదా? సో ఆఖరికి దేవుళ్ళని కూడా ఆ నదీ జలంతో మనము అభిషేకానికి కానీ శుద్ధి చేయడానికి కానీ యూస్ చేస్తున్నామంటే మనకు అక్కడే అర్థమైపోతుంది నదులకి ఎంత ప్రాముఖ్యత ఉంది అనేది. మిగతా పంచభూతాల్లో వాటర్ కూడా ఒకటి కదా, కానీ మిగతా ఎలిమెంట్స్కి వాటర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వాటర్ దేనినైనా శుద్ధి చేసే శక్తి ఉంది వాటర్కి మాత్రమే, మిగతా ఎలిమెంట్స్కి దేనికి లేదు. అంతేకాకుండా వాటర్ మాత్రమే మిగతా ఎలిమెంట్స్ లాగా కూడా ఉండగలుగుతుంది. మనం వాటర్ని వేడి చేయగలం అంటే అగ్నితత్వం, వాటర్ని ఎవాపరేట్ చేయగలం అంటే వాయుతత్వం, అలాగే వాటర్ని ఘనీభవించగలం అంటే గట్టిగా చేయగలం మీన్స్ ఐస్ లాగా, సో అది భూతత్వం. అలాగే వాటర్కి ఉన్న మెయిన్ ఏంటి? చలనం అంటే ఒక ప్లేస్ నుంచి ఒక చోటుకి, సో అది వాటర్కి ఉండే మెయిన్ లక్షణం. సో ఇవన్నీ కూడా అంటే పంచభూతాలకున్న అన్ని లక్షణాలు కూడా ఒక్క వాటర్కి మాత్రమే ఉన్నాయి. సో దీని ద్వారా వాటర్కి మనం ఎంత మంచి స్థానం ఇచ్చామో మనకి ఇక్కడే అర్థమైపోతుంది. సో మన స్నానం చేయడం వల్ల ఏమవుతుందంటే మన దేహం శుద్ధి అవుతుంది. కానీ నదీ స్నానం చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మన పాపాలు కూడా నశించిపోతాయి. అవును, మీరు వింది నిజమే. మన పాపాలని తొలగించే శక్తి రెండిటికి ఉంది. ఒకటి వచ్చేసి నదీ స్నానానికి, లేదా రెండోది ధ్యానానికి. అంతే. ఈ రెండిటి వలన మాత్రమే మన పాపాలు నశించిపోతాయి. మిగతా దేని వల్ల కూడా సాధ్యం కాదు. మనం అనుకుంటాం ఈ గుడికి వెళ్ళాము మనకి ఏం జరగలేదు, ఆ గుడికి వెళ్ళాము మనకి ఏం జరగలేదంటే ఏమీ జరగవు. ఎందుకంటే దేవుడు మన కర్మని, మన పాపాలని ఏమి నశించి చేయడు. మనకి ఏదైనా మనం ఏదైనా కోరిక కోరుకుంటే అది తీర్చొచ్చు అంతే. సో మన కష్టాలకు మనకే ఉంటాయి, మన పాపాలు మనం మోయాలి. కానీ నది స్నానం చేయడం వలన కానీ, లేదా రోజు ధ్యానం, లేదంటే ఏదైనా ఒక మంత్ర సాధన ఇది చేయడం వల్ల మాత్రమే మన పాపాలు నశిస్తాయి. మిగతా దేని వల్ల కూడా నశించవు. ఓకేనా? సో నదీ స్నానానికి అందుకే అంత ప్రాముఖ్యత ఉంది. అందుకే మనం దేవుళ్ళకి కూడా నదీ స్నానం, నదిలో ఫస్ట్ ఏం చేయాలో తెలుసా? ఏదైనా ఒక గుడికి వెళ్తున్నాం అనుకో, ఫస్ట్ అక్కడ నది ఉంటుంది కదా, నది ఒడ్డున గుళ్ళు ఉంటాయి కదా చాలా వరకు, ఫస్ట్ వెళ్ళి నదీ స్నానం చేయాలి. నదీ స్నానం చేసిన తర్వాతనే దేవుని దర్శించుకోవాలి. మీరు దేవుడిని దర్శించుకోకపోయినా పర్వాలేదు, కానీ నదీ స్నానం చేయాలి. నదీ స్నానం చేస్తేనే దేవుని దర్శించుకోవాలి. అంతేగాని దేవుని మనం ఏం చేస్తామంటే ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా అక్కడ నది ఉంటుంది, దేవుడు ఉంటాడు, కానీ మనం దేవుని దర్శనం చేసుకుంటాం, వచ్చేస్తాం. అది వెళ్తాం, నది దగ్గరికి వెళ్తాం, ఏదో చేతిలోకి ఇలా నీళ్ళు తీసుకుంటాం, నెత్తి మీద జల్లుకుని వచ్చేస్తాం. కాదు, నదిలో మునగాల. ఎన్నిసార్లు? ఒక 7 times. ఎందుకంటే మన 7 జన్మల వాసనలు అన్నీ పోతాయి. 7 సార్లు మునిగి తేలుతాయి. 3 సార్లు కాదు, 7 సార్లు మునిగి తేలాలి. ఎందుకంటే మనకి 7 జన్మల వాసనలు వస్తాయి. బై బర్త్ 7 జన్మల వాసనలు వస్తాయి. సో అవన్నీ పోవాలంటే 7 సార్లు మునిగి తేలాలి. అప్పుడు 7 జన్మల వాసనలన్నీ పోతాయి. సో ఫస్ట్ నదీ స్నానం చేసిన తర్వాత మాత్రమే అక్కడ దగ్గరలో ఉన్న దేవుని దర్శనం చేసుకోవాలి. అంతేగాని దేవుని దర్శనం చేసుకుని నది దగ్గరికి వచ్చి ఏయో 2 ఇలా నీళ్లు తీసుకుని పైన చల్లుకుని వచ్చేసి అలా ఎప్పుడూ చేయకండి. ఓకేనా? మీరు నదీ స్నానం చేసి దేవుని దర్శించుకోకపోయినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా నదీ స్నానం చేయాలి. నదులకి అంత ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ నదీ స్నానం ఎప్పుడు చేయాలి? ఇది కూడా అందరికీ చాలా పెద్ద డౌట్. అందరూ ఏం చెప్తారంటే
ప్రాతకాలంలో చేయాలి అంటారు. ప్రాతకాలం అంటే ఏంటి? సూర్యోదయానికంటే ముందు. బట్ నేనేం చెప్తానంటే బ్రాహ్మీ ముహూర్తంలో చేయాలని నేను చెప్తాను. మనకింత మంచి అవకాశం నది దాకా వెళ్తున్నాం గదా కష్టపడి. బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే తప్పేముంది? అవునా కదా! బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే ఇంకా చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ఇంకా మంచిగుంటుంది. ఫలితం ఇంకా బాగా వస్తుంది. సో, ఆ బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏంటి? చాలామందికి పెద్ద డౌటు. అసలు ఈ బ్రాహ్మీ ముహూర్తం అంటే ఇప్పుడు 3:15కా, 4కా ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కో డౌటొస్తుంది. సో, బ్రాహ్మీ ముహూర్తం అంటే ఎప్పుడు అంటే, సూర్యోదయానికి 48 మినిట్స్ ముందు వచ్చేది ఆసురీ ముహూర్తం అంటారు. దానికి 48 మినిట్స్ ముందు వచ్చేదాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. బ్రహ్మ ముహూర్తం. సో, అంటే సూర్యోదయానికి 1 గంట 36 నిమిషాలు ముందు వచ్చే కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. సో, ఆ టైంలో స్నానం చేయాలి. సో, 7 సార్లు మునిగిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే సూర్య నమస్కారం. అవును. సూర్య నమస్కారం చేయాలి. సూర్యుడికి ఫస్ట్ ఏం చేయాలంటే తర్పణం వదిలిపెట్టాలి. సో, నీటిని 3 సార్లు చేతిలోకి తీసుకొని, ఒకసారి తీసుకొని ఆర్ఘ్యమియ్యాలి. అంటే చేతిలో నీళ్లు తీసుకొని వదలాలి సూర్యుడిని చూస్తూ. అంటే అప్పటికింకా సూర్యోదయం అవ్వదు కాబట్టి తూర్పు సైడ్‌కి తిరిగి వదలాలి. అలా 3 టైమ్స్ చేయాలి. 3 టైమ్స్ చేసిన తర్వాత ఏం చేయాలి? సూర్యుడికి నమస్కారం చేయాలి. సూర్యుడికి నమస్కారం చేసేటప్పుడు ఏం చేయాలంటే జపాకుసుమ సంకాశం ఉంది కదా! ఆ మంత్రం చదువుకోండి. లేదు అంటే గనక ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం మిత్రాయ నమః ఇలా సూర్యుడిది ఏదైనా ఒక నామం చెప్పి ఒక మనసులో అనుకుని ఆ తర్వాత ఏం చేయాలి? మనకు దగ్గరలో ఉన్న దేవాలయానికెళ్ళి దర్శనం చేసుకోవాలి. సో, ఇది ప్రాసెస్. నదీ స్నానం చేయడం వల్ల ఏమవుతుందంటే మన 7 జన్మల వాసనలు పోతాయి. నెక్స్ట్ వచ్చేసి మన పాపకర్మలు నశించిపోతాయి. మన ఆత్మ కూడా శుద్ధి అవుతుంది. ఇది నదికి ఉన్న ప్రాముఖ్యత. కావాల్తే నది స్నానం చేసిన తర్వాత జస్ట్ వన్స్ ఫీల్. నది స్నానం చేసి బయటకు వచ్చాక ఒక్కసారి కళ్ళు మూసుకుని ఫీల్ అవ్వండి. మీకే తెలుస్తుంది.